తాడేపల్లిలో జగన్తో షర్మిల భేటీ. కుమారుడి నిశ్చితార్థ ఆహ్వాన పత్రిక అందించిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు. షర్మిల వెంటే నడుస్తానన్న మంగళగిరి ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ఆర్కే. గాడి తప్పిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న సీనియర్లు. టీడీపీలో వైసీపీ నేతల చేరిక. గాంధీభవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం. నామినేటెడ్ పదవులు, లోక్సభ ఎన్నికలపై చర్చ. తెలంగాణలో 26 మంది ఐఏఎస్ల బదిలీ. ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్.
మరోవైపు షర్మిల రాకతో టీడీపీకి ఆయుధం దొరికినట్లవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్నా చెల్లెళ్ల పంచాయతీని హైలైట్ చేసి జగన్ ఇరుకును పెట్టే వ్యూహాన్ని టీడీపీ అమలు చేసే అవకాశాలు ఉండొచ్చు. ఇలా ఎలా చూసినా షర్మిల ఎంట్రీతో వైసీపీ మీదే అంతో ఇంతో ఎఫెక్ట్ కనిపించడం ఖాయమనే చర్చ జరుగుతోంది. అయితే సరిగ్గా ఇదే సమయంలో కాకినాడ సభలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో పొత్తుల కోసం కుటుంబాలను చీలుస్తారంటూ వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే షర్మిల కాంగ్రెస్లో చేరికను జగన్ పరోక్షంగా విమర్శించినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటే వైసీపీ పార్టీకి నష్టం జరుగుతుందని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని కాకినాడ సభలో జగన్ పరోక్షంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్తగా పేర్ని కృష్ణమూర్తిని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ సందర్భంగా సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు తనకి అవకాశం ఇచ్చారని పేర్ని కృష్ణమూర్తి తెలిపారు. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నామండి, ఈ 4.5 సంవత్సరాల పాలనలో ప్రజలకి మేము చేసింది ఏదైనా అంటే మీకు సంక్షేమ పథకాలు అందించడం కానీ లేదా వైద్యాన్ని డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరికి ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా ఇంటికి తెచ్చినట్టు కానీ లేదా ఎక్కడో ఎండలో నుంచునే పెన్షన్లు ఈరోజు మీ ఇంట్లోనే చక్కగా మీ ఫ్యాన్ కింద మీ మంచం మీద కూర్చుని మీకు తెచ్చే పెన్షన్లు కానీ లేదా బందర్లో జరిగిన పోర్టు కానీ మెడికల్ కాలేజ్ కానీ ఫిషింగ్ హార్బర్ కానీ ఇవన్నీ కళ్ళతో చూసేవి. మేము చంద్రబాబు నాయుడు గారి లాగా మ్యాజికల్ చేయట్లా లేకపోతే మతలబులు చేయట్లా లేదా కొత్త గ్రాఫిక్స్ ఏం చూపించట్లా, అన్నీ మీ కళ్ళెదురుగానే జరిగినాయి. ఈ 4.5 సంవత్సరాల్లో 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనేవాడు ఇన్నిసార్లు చెప్పిన వాడు కూడా చేయలేంది ఒక 40 సంవత్సరాల యువకుడు 4.5 సంవత్సరాల్లో చేయగలిగాడంటే ఇంకొక అవకాశం ఇవ్వచ్చా లేదా అనేది ప్రజలే తేల్చుకోమని ఖచ్చితంగా వాళ్ళందరినీ విన్నవించుకున్నాం. తప్పకుండా మీరు చూపిన నమ్మకం ఇంకోసారి చూపించినట్టయితే తప్పకుండా మెరుగైన జీవితాన్ని పేదలకి మధ్యతరగతి వారికి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారని, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న మేము కూడా ఆ దారిలో నడుస్తామని ప్రజలకు చెప్పాలి. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నామండి, ఈ 4.5 సంవత్సరాల పాలనలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అత్తగారు మాజీ మంత్రి పరకాల శేషావతారం సతీమణి పరకాల కాళికాంబ కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల గ్రామంలో నివాసం ఉంటున్నామే ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పరకాల కాళికాంబ మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. పరకాల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పరకాల కాళికాంబకు 2 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రభాకర్ కూడా నరసాపురం ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేశారు. కోడలు నిర్మలా సీతారామన్ ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాపై హైకోర్టు విచారణ జరిగింది. సింగిల్ బెంచ్లో తేల్చుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. నిర్మాత సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ నెల 8న సింగిల్ బెంచ్ మెరిట్స్ ప్రకారం తుది తీర్పు ఇవ్వాలని ఆదేశించింది. అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీ సదుం గ్రామం జంబుగానిపల్లెలో అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే ఊరుకోబోమని గ్రామస్తులు హెచ్చరించారు. అనుమతులుంటే ఆధారాలు చూపించాలన్నారు. సుమారు 2 గంటల పాటు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. ఉద్రిక్తత ఎక్కువ కావడంతో పోలీసులు, మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పరశురామ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే 2 పథకాలను అమలు చేసి మిగిలినవి 100 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. అధికారులు ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డు ఉస్మానగర్ వార్డు కార్యాలయంలో మరి గత 28 నుండి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు 11వ వార్డులో మరి కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో చాలామంది మహిళలు కానీ విద్యార్థులు కానీ ఒంటరి మహిళలు కానీ మరి
అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మరి గత 10 సంవత్సరాలుగా మరి చాలామందికి రేషన్ కార్డు లేవు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టిరో మరి అందరూ కూడా నిజమైన లబ్ధిదారులకు చెందాలనే ఉద్దేశంతో మరి మంచి పథకం పెట్టారు. మరి ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే రేషన్ కార్డు లేవో, ఇందిరమ్మ లేవో, ఆరోగ్యశ్రీ కార్డు లేవో, అలాగే గ్యాస్ కానీ లేవో, అలాగే ఏదైనా ఈ కార్యక్రమంలో పెట్టుకుంటే మరి 100 రోజుల్లో మరి మన ముఖ్యమంత్రి గారు మీ అందరికీ లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డు ఉస్మాన్ నగర్ వార్డు కార్యాలయంలో మరి గత 28 నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. నిర్మల్ జిల్లాలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని దివాలాపూర్, గుండ్లపల్లి గ్రామస్తులు చేస్తున్న పోరాటానికి ప్రజలు అండగా నిలవాలని మావోలు కోరారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంలో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఫ్యాక్టరీ అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరులో అంగన్వాడీల సమ్మె 23వ రోజుకు చేరుకుంది. కలెక్టరేట్ను ముట్టడించి నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలకు సిఐటియు మద్దతునిచ్చింది. నువ్వు మాట తిప్పావు, మడవ తిప్పావు, మేము మాత్రం తిప్పాం. మా కోరికలు సాధించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. రేపొద్దున ఎలక్షన్ పోవడానికి ఈ రోజు వరకు పోరాడతాం. ఎలక్షన్కి అటెండ్ అవుతాం. ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ పోరాడతాం. ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. దీనికి అర్థం ఏంటంటే అంగన్వాడీ స్కూళ్ళని గవర్నమెంట్ పగలగొట్టింది, తాళాలు పగలగొట్టింది. తాళాలు కాదు, మా గుండెల్ని పగలగొట్టింది, మా మనసుల్ని పగలగొట్టింది, ఆడపిల్లలు అనే భావన అనేది పగలగొట్టింది. గవర్నమెంట్ దొంగల రాజ్యం. మా అంగన్వాడీ స్కూళ్ళకి దొంగలు పెట్టారు, తాళాలు పగలగొట్టారు, దోపిడీ జరిగింది. అందుకే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఎవ్వరం కూడా మడవ తిప్పాం. నువ్వు మాట తిప్పావు, మడవ తిప్పావు, మేము మాత్రం తిప్పాం. మా కోరికలు సాధించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. రేపొద్దున ఎలక్షన్ పోవడానికి ఈ రోజు వరకు పోరాడతాం. ఎలక్షన్కి అటెండ్ అవుతాం. ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ పోరాడతాం. ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. దీనికి అర్థం ఏంటంటే మేము సిద్ధంగా ఉండే మేము రోడ్ల మీదకి వచ్చాం. మా సిద్ధం ఎప్పుడైనా మేము సిద్ధంగానే ఉన్నాం. ఏది జరిగినా సరే ఆయన మాట ఇచ్చాడు, మాట నెరవేర్చుకుంటాననే వరకు, ఆయన తీర్చే వరకు మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం. పోలీసులు అరెస్ట్ చేసినా సరే, నిర్బంధించినా సరే ధైర్యంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మా కోరికలు నెరవేరిస్తే మేము జాయిన్ అవుతాం సార్. చేయని పక్షంలో మా నిరంతర సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. ఈ రోజు ఆడవాళ్ళని 23 రోజుల నుంచి నడి రోడ్డు మీద కూర్చోబెట్టారు. మా కోరికలు ఎప్పుడైతే తీరుస్తారో మేము అప్పటి వరకు మేము విధిలో చేస్తాం, లేదా నిరవధిక సమ్మె. అలనాటి నటి ప్రభ తన కుమారుడి పెళ్లి గ్రాండ్గా జరిగింది. హైదరాబాద్లోని గండిపేటలో గోల్కొండ రిసార్ట్స్లో పెళ్లి జరిగింది. శుభకార్యానికి చాలామంది తారలు పాల్గొని సందడి చేశారు. వీరిలో ప్రధానంగా సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, సుమన్, దర్శకుడు బోయపాటి, మురళీమోహన్, సాయి కుమార్, బెల్లంకొండ సురేష్ పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.